వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ కేంద్రం గట్టు మైసమ్మ జాతరలోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన సినీ పరిశ్రమల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు। ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలని అన్నారు। గట్టు మైసమ్మ తల్లి వద్ద ఏ కోరిక కోరినా తీరుతుందని ప్రతి ఒక్కరూ పూజించాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, గట్కేసర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ళ ముత్యాలు, ఈవో భాగ్యలక్ష్మి, బొక్క ప్రభాకర్ రెడ్డి, నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు। సంగీ శంకరమ్మ గారు గట్కేశ్వర వాసులు। ఇక్కడ శంకరెడ్డి గారు 100 రూపాయలు అమ్మవారికి విరాళం సమర్పించారు। వారి కుటుంబ సభ్యులకి చాగండి సంజయరావు గారు ఖమ్మం వాసులు 511 రూపాయలు అమ్మవారికి విరాళం సమర్పించారు। వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు। శివాని గారు 20 రూపాయలు అమ్మవారికి విరాళం సమర్పించారు। వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు। పాటి సురేందర్ రెడ్డి గారు 100 రూపాయలు అమ్మవారికి విరాళం సమర్పించారు। వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు। నరేంద్ర రెడ్డి గారు 101 రూపాయలు అమ్మవారికి విరాళం సమర్పించారు। వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు। సంగీ శంకరమ్మ గారు 511 రూపాయలు అమ్మవారికి విరాళం సమర్పించారు। వారి కుటుంబ ఎప్పుడైపోతుంది వ్యాపారం దాని గురించి చూసినట్టు అయిపోతుంది। ఎప్పుడో వారం రోజులు కమిషనర్ మీరు సిఈ ఉన్నాడు కదా, ఆ ల్యాండ్ డిస్ప్యూట్ మళ్ళీ వచ్చింది టెంపరీ మన గుడ్డ మీద